మీ అందరికీ తెలిసినట్టుగానే యుద్ధం నా బర్త్డే రోజునే స్టార్ట్ చేసాం. కరెక్ట్గా ఈరోజు లాస్ట్ డే ఆఫ్ షూటింగ్. మళ్ళీ అది బర్త్డే రోజునే ఎండ్ అవుతుంది. నేను సినిమాలు చేశాను కానీ ఎప్పుడు ఇలా అవ్వలేదు. ఇట్స్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. బట్ నిజంగా నట్ కుమార్ గారికి చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే బర్త్డే రోజున మీ అందరికీ తెలుసు ఓపెనింగ్ కూడా ఎలా చేశారో. ఇట్ వాస్ వండర్ఫుల్. మళ్ళీ ఏ ఊపుతో అయితే మొదలుపెట్టామో అదే ఊపుతో మళ్ళీ బర్త్డే రోజుని ఫినిష్ చేస్తున్నాం. వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఈరోజే లాస్ట్ డే ఆఫ్ షూటింగ్ అండి. ఇంట్రడక్షన్ సాంగ్ చేస్తున్నాం. అండ్ మొన్నే జస్ట్ డే బిఫోర్ ఎస్టే రీ రికార్డింగ్ అయింది, విన్నాను. వండర్ఫుల్గా వచ్చింది. థ్యాంక్స్ టు చక్రి బాయ్. అండ్ ఇందులో 5 సాంగ్స్ అండ్ ఆల్ ది సాంగ్స్ హవ్ కమ్ అవుట్ రియలీ వెల్. వెరీ హ్యాపీ. అండ్ అలాగే భారతీ గణేష్ గారి గురించి చెప్పాలంటే ఆయన తీసిన పేస్ షూటింగ్లో చాలా ఫాస్ట్గా తీసాడు ఆయన. బట్ వెన్ ఐ సా ద మూవీ, తీయడమే కాదు సినిమా కూడా అదే పేస్లో ఉంది. అండ్ డెఫినెట్లీ మంచి మాస్ డైరెక్టర్ ఆయన. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో డెఫినెట్లీ విల్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ బిగ్. అండ్ నాకు కూడా ఈ రిలీజ్ తోటి, యుద్ధం రిలీజ్ తోటి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. యుద్ధం సినిమాకి తరుణ్ భాయ్ పర్సనల్గా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని నాతో పాటు మ్యూజిక్ సిట్టింగ్స్లో కూర్చొని చాలా టైం స్పెండ్ చేసి చాలా ఫ్రెండ్లీగా నాతో ఆయనకు కావాల్సింది ఒక డైరెక్టరు వాళ్ళిద్దరు మాట్లాడుకొని మిగతా బాధ్యతంతా ఆయన మీదేసుకొని నాతో పాటు కూర్చోవడం జరిగింది. స్టైలిష్గా వచ్చాయి సాంగ్స్ అన్నీ కూడా. నాకు తెలిసి తరుణ్ భాయ్కి ఇంత టేస్ట్ ఉందని నేను ఊహించలేదు ఇంతకుముందు. ఇంకో విషయం కూడా చెప్పాలి, తరుణ్ని మనం మిగతా జనరల్గా చూస్తే లవర్ బాయ్, ఓకే, అవన్నీ పేర్లు ఉన్నాయి. కానీ మనతో అంత తొందరగా కలిసిపోవడేమో అనిపిస్తుంటుంది. కానీ ఒక్కసారి కలిసిపోతే ఎంత మంచివాడో అసలు మనం వర్ణించలేము. అంత చాలా నైస్ బిహేవియర్. నాకు బాగా దగ్గరైన, బాగా నచ్చిన హీరో అయ్యాడు ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా. సో యుద్ధం కుమార్ సార్ ప్రొడక్షన్ హౌస్లో మూవీ జరుగుతుంది. సో అండ్ చక్రి గారిది మ్యూజిక్ నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. ద మ్యూజిక్ ఇస్ సో గుడ్, చాలా బాగుంది. సో ఐఎమ్ సో లక్కీ టు పర్ఫార్మ్ ఇన్ దిస్ సాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చక్రి గారికి థ్యాంక్స్ చెప్పాలండి. అండ్ జస్ట్ 2 days బ్యాక్ నాకు ఈ ఆఫర్ దొరికింది. సో అప్పుడే నేను తరుణ్ సార్ని మీట్ చేశాను. సో హీఈస్ సచ్ అ గుడ్ హార్ట్ పర్సన్. ఆ హీరో లవర్ బాయ్, ఈ యుద్ధం తర్వాత యాక్షన్ హీరో. వారికి విష్ హ్యాపీ బర్త్డే టు యూ. ఇన్ ద ఇయర్ పెరియ హిట్ వరణం, పెద్ద హిట్ రావాలి, పెద్ద సక్సెస్ అవ్వాలి.
పెద్ద హిట్ రావాలి, పెద్ద రేంజ్కి తరుణ్జీ సక్సెస్ ఇండస్ట్రీలో ఇవ్వాలని మనస్ఫూర్తిగా యుద్ధం టీమ్ తోటి నేను ప్రేయర్ చేస్తాను, విష్ చేస్తాను. తరుణ్ బాయ్ ఇప్పటి వరకు లవర్ బాయ్ నేను చూసాను. నా తమిళ తెలుగులో చేసిన వల్ల ఒక మంచి కథ తీసుకుని ప్రొడ్యూసర్ నటికుమార్ సార్ దగ్గర వెళ్ళినప్పుడు ఈ కథ యాక్షన్కి ఎవరెవరు పనికి వచ్చినప్పుడు కొంచెం రగ్డ్ ఫేస్ పెట్టుకుని కొంచెం బాగా చేయాలి లిస్ట్ వేసిన నాకు ఫస్ట్ వచ్చినది తరుణ్జీయే. వారి దగ్గర లవర్ బాయ్ ఫేస్ ఉన్నవారు కొంచెం డైమెన్షన్ మార్చి కొంచెం యాక్షన్ చేసినప్పుడు కొంచెం పవర్ దొరుకుతుందని చేశాను. దానికన్నా రిజల్ట్ గురుగారు మ్యూజిక్ డైరెక్టర్ గారు రికార్డింగ్ ఎప్పుడు చెప్పారు చాలా బాగుందని చెప్పి. సో ఈ పిక్చర్లో వర్క్ చేసిన చాలా మంచిగా చేసిన కెమెరామెన్ జస్వంత్ గారు చాలా చాలా సూపర్గా నాకు ఫోటోగ్రఫీలో ఏం కావాలో అది తీసిచ్చారు. సాంగ్స్ అల్టిమేట్ ఏమి కావాలో ఎలా ఉండాలని సూపర్గా మ్యూజిక్ డైరెక్టర్ గారు వేసి ఇచ్చారు. ప్రొడ్యూసర్ నటికుమార్ సార్ చిన్న పిక్చర్ చేస్తున్నారు ఇండస్ట్రీలో చెప్తున్నారు. నాకు తెలిసి నిజంగా లేదు, ఓపెన్గా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చేసిన డైరెక్టర్గా. నేను ఏం కావాలని ఇచ్చినాను ఫస్ట్ వద్దున్నాను, నెక్స్ట్ నాకు వెనకే వచ్చేస్తుంది. ఏం కావాలో ఈరోజు ఈ 2 డేసే ఫస్ట్ నో చెప్తారు, అలా లేదు భారతి అంటారు. మళ్ళీ నేను వెనక వచ్చినప్పుడు అన్నీ ఇచ్చేస్తారు. ఈరోజు ఈ సాంగ్స్కి ఒకటి 15 lakhs ఖర్చు పెట్టారు. నిజంగా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు తరుణ్ గారు బర్త్డే రోజు స్టార్ట్ చేసాం, మళ్ళీ బర్త్డే రోజు సినిమా ఫినిష్ అయింది. సినిమా అంటే యుద్ధం సినిమాకి తరుణ్ గారికి నేను ఫస్ట్ హ్యాపీ బర్త్డే టు తరుణ్. బర్త్డేకే చెయ్యాలి అనుకున్నాను, బర్త్డేకే మళ్ళీ ఫినిష్ అంటే అవుతుంది, బర్త్డేకే అవుతుంది ఫినిష్ అనుకోలేదు. కానీ అది కరెక్ట్ అనుకోకుండా నాకు బర్త్డేకి కరెక్ట్గా ఎండ్ ఆఫ్ ది డే వచ్చింది. అంటే 6th సాంగ్ పెడదాం అనుకున్నా, 7th అయిపోవాలి. అయితే అది ఏమైందంటే మళ్ళీ ఒకరోజు వెనక్కి వెళ్ళి కరెక్ట్గా బర్త్డే రోజు ఫినిష్ అయింది. అన్నీ కూడా అంటే మొత్తం ఈ సినిమా ఫినిష్ అవడానికి, ఈ సినిమా అవడానికి అన్ని కారణాలు అన్నీ కూడా మొత్తం కలిసి వచ్చాయి. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ చక్రన్ అయితే పాపం ఆయన సాంగ్స్ మరి అందరూ కూర్చొని టీమ్గా చాలా బాగా చేసి ఇచ్చినందుకు చక్రన్ చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఫస్ట్ ఎందుకంటే డైరెక్టరు తరుణ్ అంత ముగ్గురు కూర్చొని సాంగ్స్ కానీ రికార్డింగ్ కానీ కంటిన్యూ మొత్తం టోటల్గా ఆయన కంటిన్యూ రికార్డింగ్ చేస్తున్నారు. రికార్డింగ్ అయిపోయి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది. మొత్తం అంతవరకు అయిపోయి 11th రిలీజ్ చేయాలని, ఇది 11th ఆడియో రిలీజు, 14th రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏకదాటిగా ఇవాళ సాయంత్రం గుమ్మడికాయ కొడుతున్నాం. సినిమా మొత్తం పూర్తి అవ్వడానికి అన్ని వర్క్లు పూర్తి చేయడానికి సంసార కార్యక్రమాలకు కూడా పెట్టాం. కానీ అన్నీ కూడా సహకరిస్తే మాత్రం యేసుప్రభు దేవారు 14వ తారీఖు నాడు ఆంధ్రదేశం అంతటా సినిమా రిలీజ్ అవుతుంది. చక్రి గారి సంగీతం అందివ్వడం, దీనికి ఎంతో పేరున్న పిల్లలతో కూడుకున్నటువంటి భారతి గణేష్ డైరెక్షన్ వహించడం, మా సోదరుడు నటి గారికి మేమంతా వెన్నంటూ ఉండి ప్రోత్సహిస్తూ ఇంకా ఎన్నో సినిమాలు తీసే విధంగా ఇప్పటికి ఎన్నో సినిమాలు తీసినాడు. చిత్ర పరిశ్రమలో చక్కటి గుర్తింపు ఉంది. మరి ఈ యుద్ధం సినిమాని శరవేగంగా పూర్తి చేసుకొని మేము ముందుకు తీసుకొచ్చి 11 నాడు ఆడియో రిలీజ్ పెట్టి, మరి అదేవిధంగా 14వ తారీఖు నాడు పండుగ రోజు ఆంధ్రదేశం అంతటా ఈ సినిమాని రిలీజ్ చేయాలనేటువంటి సంకల్పంతో అతి ఆగమేఘాల మీద యుద్ధ వాతావరణం సృష్టించుకొని ఈ యుద్ధం సినిమాని పూర్తి చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా జస్వంత్ గారు ఛాయాగ్రాహకుడు, మిగతా టెక్నీషియన్ అందరూ, మరి అదేవిధంగా గౌతమ్ యామిని, తన గురించే తెలియని వారు లేరు. మరి హిందీ రంగాన్ని ఏలుతున్నటువంటి తరుణాన మళ్ళీ ఒకసారి వారు తెలుగు తెర మీదకి తీసుకొచ్చి